అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. కె జగన్నాథం. ఈరోజు టాపిక్ కోపం. కోపం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అదే కోపం రాకుంటే కొన్ని పనులు ఎట్లా జరుగుతాయని అనొచ్చు. కానీ కోపం అనేది ఏదో ఒక మోతాదు తగిన విధంగా అవసరమే. పాము బుసకొట్టవచ్చు కానీ కాటు వేయకూడదు. అది కోపం అనేది, నీకు కోపం వస్తే ఎవరికి నష్టం? నీకే నష్టం అవుతుంది. కాబట్టి గతంలో పుస్తకాల్లో శతకాల్లో చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఇది తథ్యం సుమతి శతకంలో చెప్పింది. నీ కోపం నీకే శత్రువు. నువ్వు కోపగించుకుంటావు, కోపం ప్రొడక్షన్ అవుతుంది, ఉత్పత్తి అవుతుంది. ఆ రసాయన క్రియలన్నీ కూడా నీలోనే మొదలవుతుంది. ఆ కోపం నుండి నీకు బీపీ, అవన్నీ ఆర్గాన్స్ అవన్నీ కూడా హై స్థాయికి చేరుతుంది. అవి ఎక్కడికి వెదజల్లబడతాయి? ఎక్కడికి వెదజల్లబడవు. నీ కోపంలో తిట్టవచ్చు, అవతల మనిషిని కొట్టవచ్చు, దుబారాగా మాట్లాడవచ్చు. కానీ కోపంలో ప్రొడక్షన్ అయినటువంటి రసాయనాలు లేకుంటే ఇంకోటి ఆర్గాన్స్ ఏమైనా కానీ నీలోనే ఇముడుతాయి. కాబట్టి మేఘం తయారవుతుంది, వర్షం వస్తుంది. ఎక్కడ వర్షం వస్తుంది? ఈ భూమి మీద వర్షం వస్తుంది. భూమి ద్వారా మేఘాలు తయారవుతాయి, అవి ఎక్కడో చోట వర్షం కురుస్తుంది. దాని ప్రభావం అక్కడే ఉంటుంది. కాబట్టి అట్లనే నీ కోపం అనేది నీ మీదే ప్రభావం చూపిస్తుంది. నీకే శత్రువు. ఒక అగ్నికణం ఎంత ప్రమాదమో నీ కోపం కూడా అంత ప్రమాదం. మరి అస్సలు కోపం లేకుంటే సంసారము, కుటుంబము, భార్య, పిల్లలు జరుగుతుంది. కానీ దేనికి కోపగించుకోవాలి? ఎవరి మీద కోపగించుకోవాలి? ఎంత కోపగించుకోవాలి? ఎప్పుడు కోపగించుకోవాలి? దేనికి కోపగించుకోవాలా? ఎవరి మీద కోపగించుకోవాలా? ఎప్పుడు కోపగించుకోవాలా? ఎంత కోపగించుకోవాలా? దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి మీరు ఒంటి కాలిపైన రైజ్ అయితే అది అనర్థాలు దారిస్తుంది. ఒక పరి కోపం అవసరం తగ్గుమోతా ఓకే, రైట్, కోపపడవచ్చు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా నాకు కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంటే నీకు కోపమే వస్తుంది. నీవేంటున్నావు? నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు చూడు అంటున్నావు. నాకు కోపం వస్తుంది అంటున్నావు. ఏ చర్చల్లో, వివాదాల్లో, కుటుంబంలో, వ్యాపారంలో, ఇతర విషయాల్లో నీ కోపం వస్తుందని నువ్వు చెబుతున్నావు కాబట్టి సహజంగా వస్తుంది. అది రాకుండా పోదు. నాకెందుకు కోపం వస్తుంది? నేను శాంతంగా ఉండాలా? నువ్వు చెప్పుకో. నీ మనసుకి, నీ ఆత్మకి, నేను ఈరోజు శాంతంగా ఉండాలి అని ఉదయం లేచినప్పుడు నీ బెడ్ పైన చెప్పుకో, కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు. ఈరోజు నేను శాంతంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, దయతో ఉండాలా, కరుణతో ఉండాలా, మంచి ఆలోచనలు రావాలా, పాజిటివ్ ఆలోచన రావాలా, మంచి సంపాదన రావాలా, నేను ఈరోజు చేపట్టబోయేటువంటి పనులన్నీ 100% సంపూర్ణంగా పరిపూర్తి కావాలి, నేను ఎరుకతో ఉండాలి, నేను చేసే ప్రతి పని కూడా సానుకూలమైన ఆలోచనలతో ఉండాలా, దుబారా ఉండకూడదు. నేను ఈరోజు పొదుపుగా ఉండాలి, అది కూడా పొదుపుగా ఉండాలి, ఈరోజు మంచిగా భోజనం చేయాలి అని 1 నిమిషం పాటు అనుకో. ఓన్లీ 1 మినిట్, 1 నిమిషం బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని, బ్రష్ వేయకున్నా పర్లేదు, ఏం లేవు, బెడ్ మీదే కూర్చొని పైకి లేకముందే అనుకొని నీ పనులకి వెళ్ళిపో. నీ శరీరం, మనసు ఆ పని చేసి పెడుతుంది. నీకు డ్యూటీ ఉంది. నువ్వు చెప్పిన పని చేసే డ్యూటీ దీనికి ఉంది. నువ్వు చెప్పిన పని చేసే డ్యూటీ మనసుకు కూడా ఉంది. నీ మనసుకు నువ్వు ఇప్పుడు ఎన్ని పనులు చెప్పావో, ఎన్ని వందల వేల లక్షల పనులు చెప్పావు, అన్నీ చేసి పెట్టింది. ఇంకా చేయాల్సినవి మనసుకు చాలా ఉన్నాయి. నీ అజెండాలో, నీ ప్రోగ్రాంలో, నీ జీవన విధానంలో. ఈ శరీరం కూడా నీకు అనేకమైన పనులు చేసి పెట్టింది. కిలోమీటర్ నడిచింది. ఆ బరువు ఎత్తంటే బరువు ఎత్తింది. ఆ బియ్య బస్తా ఎత్తమంటే ఎత్తింది. ఆ తీర్థయాత్రకు పోదాంపా అని చెప్పి పోయింది శరీరం. ఆ ఊరికి పోదాంపా, భార్య ఊరికంటే పోయింది. బిడ్డ దగ్గరికి పోదాంపంటే పోయింది శరీరం. చెప్పావు, పోయింది శరీరం. బస్సు ఎక్కమన్నావు, ఎక్కింది. ఊరికి పొమ్మన్నా పోయింది. మళ్ళీ తిరిగి పోదాంపా అన్నా, మళ్ళీ తిరిగి వచ్చింది. హైదరాబాద్ పొమ్మని చెప్పావు, హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ మళ్ళీ తిరిగి పోదామండి ఇంటికి అని చెప్పావు, దీనికి మళ్ళీ వచ్చింది. ఇది పడుకో అని చెప్పావు, పడుకోయింది. లేవమని చెప్పావు, లేచింది. ఇది భోజనం చేయమని చెప్పావు, భోజనం చేసింది. బాత్రూమ్ పోయి స్నానం చేయమని చెప్పావు, స్నానం చేసింది. అన్నీ చేసింది. కాబట్టి నువ్వు చేసిన పని ఉదయమే, నువ్వు లేచిన వెంటనే బెడ్ మీదనే నువ్వేం పనులు చెప్పగలవో దాదాపు సానుకూలమైన చెప్పుకో. నీకు వ్యతిరేకమైన చెప్తే వ్యతిరేకమైన చేస్తుంది, అది చేయకుండా.
ఇది ఒక వెహికల్, నువ్వు ఎట్లా డ్రైవింగ్ చేస్తే అట్లా పోతుంది. నువ్వు సక్రమంగా రూట్లో డ్రైవింగ్ చేస్తే నీ మోటార్ సైకిల్ నీ కారు సక్రమంగా పోతుంది. రాంగ్ రూట్లో తిప్పితే స్టీరింగ్ రాంగ్లో పోతుంది, దాని సిస్టమ్ అది. కాబట్టి నువ్వు పొద్దున లేచినప్పుడే రాంగ్గా పని అప్పచెప్తే అక్కడ నేను చెప్పాను కదా 1 నిమిషం అప్పుడు, ఇది రాంగ్నే పోమంటే అట్లా కూడా పోతుంది, పోకుండా పోదు, గ్యారంటీ పోతుంది. లేదు రైట్ ఆలోచనలు ఒక 10-12 విషయాలన్నీ రైట్ రూట్లో పెడితే రైట్ రూట్లో పోతుంది. మీరు గమనించండి, ఒకటి చాలా సింపుల్గా సూక్ష్మంగా అర్థమయ్యే విషయమే. దొంగ ఏం చేస్తాడు? ఉదయం లేచినప్పుడు నాకు ఈరోజు దొంగతనానికి పోవాలి, ఎక్కడో పిక్ ప్యాకెట్ కొట్టాలి, ఒక 1000-2000 సంపాదించాలా, దొంగతనం చేయాలా, గొంతులో గొలుసు లాగాలా, తీసుకోవాలని వాడేమో తన వృత్తి అది కాదు, తను చెప్పుకుంటాడు. ఆ పని చేపిస్తుంది శరీరం, తప్పగా చేపిస్తాడు. ఇంకొక కూలిపోయే మనిషి ఈరోజు కూలి పోవాలా, ఒక 500 సంపాదించాలని చెప్తాడు. కూలీ దొరుకుతుంది, 500 సంపాదిస్తాడు. స్టూడెంట్ ఏం చెప్తాడు? నేను కాలేజీకి పోవాలి, చదువుకోవాలి, 3 ఇంటికి రావాలని చెప్తాడు. తను ఈరోజు కాలేజీకి పోవాలి, అయ్యే రోజు టైం ప్రకారం కాలేజీకి పోతాడు. పరీక్ష రాసే వాళ్ళు పరీక్ష రోజు ఏం చెప్తారు? పరీక్ష రాయాలని చెప్తారు. పరీక్ష రాసి ఇంటికి వస్తారు. సరే ఫెయిల్ అవ్వ, తర్వాత విషయం. తాగుబోతుకి ఏమో చెప్తుంది పొద్దున నాకు ఈరోజు తాగడానికి ఇంత మందు కావాలా అని చెప్తారు. ఆ పూటక మందు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది అప్పో సప్పో ఏదో రూపంలో ఉన్న భార్యని తిట్టో బెదిరించో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటుంది మనసు, శరీరం. అట్లా నువ్వు ఏం ఫీడింగ్ ఇస్తే అది చేస్తుంది. కాబట్టి ఈ కోపం కూడా చెప్పేది, కోపం విషయం మనం చర్చిస్తున్నాం. ఇంకా లోతుకు పోతే డైవర్ట్ అవుతుంది విషయం, సబ్జెక్టు చాలా లోతుకు పోవచ్చు. కాబట్టి నీవు కోపంగా ఉండకూడదు, ఈరోజు శాంతంగా ఉండాలని ఫీడింగ్ ఇచ్చుకో, అదే చేసి పెడతాది. నువ్వు కంప్యూటర్లోకి ఏమి ఇస్తే సిస్టంలోకి అదే తిరిగి మనకి చెబుతుంది. కంప్యూటర్ అబద్ధం చెప్పదు, తప్పుడు లెక్కలు చెప్పదు, రాంగ్ చెప్పదు. 2+2 కొడితే 4 చెప్తుంది కంప్యూటర్. అట్లనే నువ్వు మనిషి అబద్ధం చెప్పొచ్చు, కానీ మనిషి మస్కా కొట్టవచ్చు, ఇంకొకటి తప్పించుకోవచ్చు, కానీ తప్పుడు మాట చెప్పొచ్చు, కానీ కంప్యూటరు మిషన్ కరెక్ట్ చెప్తుంది. కాబట్టి నువ్వు ఈ మిషన్కి, ఈ యంత్రానికి, దీని పేరు ఏమైనా పెట్టి, ఈ ఆత్మకి ఏమైనా చెప్పండి, దాని పేర్లు ఏమైనా పెట్టుకుని మీ ఇష్టం అది. లేదా ఈ దైవానికి, ఈ దేవునికి, లోపల దేవునికి నువ్వు ఏం చెప్తావో నీ అంతర్గతంగా ఉన్న దేవుడు ఆ రోజు ఆ పని గ్యారెంటీ చేసి పెడతాడు. ఆ రోజు సంపూర్ణంగా చేయగలిగితే మరుసటి వాయిదా వేసుకొని కానీ చేసి పెడతాడు గ్యారెంటీగా. నువ్వు చెప్పు. అట్లా చెప్పి పొద్దున్న లేస్తేనే నేను రోజు ఢిల్లీలో నరేంద్ర మోడీ కుర్చీలో కూర్చోలా, ప్రధానమంత్రిని కావాలా అని చెప్తే చేయదని, అది అసాధ్యమైన. నీ ఫ్రీక్వెన్సీ ఎంత, నీ శక్తి ఎంత, నీ స్థాయి ఎంత, నీ కెపాసిటీ ఎంత, అంతే పడుతుంది. ఒక కుండలోకి నీళ్లు ఎంత పడుతుంది, దాని కెపాసిటీ అన్నీ నీళ్లు పడతాయి. ఒక డ్రమ్ము కెపాసిటీలో నీళ్ళు ఎన్ని పడతాయి, అన్నీ పడుతుంది. ఒక పీపాలో ఉన్న నీళ్ళు ఎన్ని పడతాయో అన్నీ పడుతుంది. ఒక చెంబులో నీళ్లు ఎన్ని పడతాయో అంత శక్తి మేరకే పడతాయి చెంబులో నీళ్ళు. చెంబులో ఉన్న నీళ్ళు, డ్రమ్ము నిండా నీళ్ళు చెంబు లేకపోతే అది తీసుకోలేదు, అది కెపాసిటీ లేదు చెంబుకి. చెంబు మాత్రమే అది ఎక్కువ తీసుకోలేదు. అట్లనే నీ శరీరము, నీ జీవితము, నీ మనసు కూడా నీ శక్తి మేరకు ఏమి చెబితే అది చేస్తుంది. కాబట్టి ఉదయం లేచినప్పుడే నేను ప్రశాంతంగా ఉండాలని ఆలోచన చేయండి, ఆ రూట్లో బండి. కోపం అనేది పూర్తిగా డిలీట్ చేయండి. ఎవరో బయటి వాళ్ళు వచ్చి డిలీట్ చేయరు, నీ సిస్టంలో నువ్వే డిలీట్ చేసుకోవాలి. నీ కోపాన్ని తగ్గించేకి ఏమైనా మెడికల్ షాప్లో, హాస్పిటల్లో, డాక్టర్ దగ్గర మందులు ఉండవు. సార్ నాకు కోపం చాలా వస్తుంది, నా కోపం తగ్గించే ఇంజక్షన్ ఇస్తారంటే ఇంజక్షన్ దొరకదు ఆయన దగ్గర, లేదు, ఇంకా అంత డెవలప్ కాలే. నా కోపం తగ్గించే, కోపం లేకుండా ఉండే ట్యాబ్లెట్స్ ఇస్తారంటే కోపం లేని ట్యాబ్లెట్స్ అమ్మబడును అని ఏ మెడికల్ షాపులో ఇంతవరకు బోర్డు పెట్టలేదు. అది అసాధ్యమైన పని. కాబట్టి నువ్వు కోపంగా ఉండాలన్నా అది నీ ఇష్టం, ఉండకూడదన్నా అది నీ ఇష్టం. మళ్ళీ సబ్జెక్ట్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.